ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలంలోని బదనేపల్లి టెక్స్టైల్ పార్క్ లో యజమానులతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ టెక్స్టైల్ పార్క్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎన్ని పరిశ్రమల్లో క్లాత్ ఉత్పత్తి అవుతుంది, ఎందరికి ఉపాధి కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెక్స్టైల్ పార్క్ లో ఒక పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కార్మికులకు ఉపాధి చేతి నిండా పని కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ క్రమంలో టెక్స్టైల్ పార్క్ లోని యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. నేత కార్మికుల సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు యజమానులు మాట్లాడారు. తమకు విద్యుత్ బిల్లులో 50% సబ్సిడీ ఇవ్వాలని, పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ఓసీ ఇప్పించాలని, కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తదితర అంశాలు విప్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో విప్ స్పందిస్తూ విషయాలని సీఎం రేవంత్ రెడ్డికి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామన్నారు. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, యజమానులకు సైతం బకాయిలు విడతల వారీగా విడుదల చేయిస్తున్నామన్నారు. నేత కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు, యజమానులు, ఆసాములతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్డిడి వెంకట్రావు, ఏడి సాగర్ తదితరులు పాల్గొన్నారు. పవర్ రూమ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ ఝా గారు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి, పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం, టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు, వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పి వారి కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో, ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు, నేత కార్మికులకు అండగా నిలబడచ్చని చెప్పిన మాట చెప్తున్నారు. అది కూడా నోట్ చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతామన్నమాట. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని మరి చెప్పడం. అది కూడా ఒక 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము, పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో, తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి 2 రోజుల తదుపరి ఇక్కడ ఇప్పటికే ఒక 49 షెడ్లు నిర్మాణం చేసి వర్కర్ టు ఓనర్ను చేయాలని చెప్పిన లక్ష్యంలో ఏదైతే పెట్టడం జరిగిందో అందులో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరి దానిపైన కూడా ఒక సమావేశాన్ని సమీక్ష రూపంలో గౌరవ కలెక్టర్ గారు శనివారం నాడుగా ఏర్పాటు చేసి, ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అటు యాజమానులు, ఆసాములు, కార్మికులు 3 వర్గాలుగా ఏవైతుందో వారందరికీ కూడా లబ్ధి చేకూడే విధంగా, పరిశ్రమను మరింత ముందుకు దూసుకొని పోయే విధంగా శనివారం నాడు ప్రభుత్వం కూడా ప్రిలిమినరీ సమావేశాన్ని కలెక్టర్ గారి అధ్యక్షన అది కూడా జరగబోతూ ఉంది. ఈ మొదటి సమీక్షా సమావేశం తదుపరి మరి దీనికి కమిషనర్గా, కార్యదర్శిగా ఉన్నటువంటి మరి శైలజ అయ్యర్ మేడం గారు, ఇంతవరకు ఇందులో అనుభవం ఉన్న వారు రావడం జరిగింది. వారితో కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. వారు కూడా ఈనాడు సమావేశాన్ని మీరు వెళ్ళి ప్రిలిమినరీగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోమని చెప్పడం, వారు కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మంత్రివర్యులు నేరుగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, సిరిసిలో ఉన్నటువంటి పవర్ రూమ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయి, ఏదైతే కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించడంతో పాటు పనిని కల్పించాలని చెప్పి అనేది ఏదో దాన్ని చేయడం కోసం అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడం కోసం
కోసం ఒక కార్యాచరణను తీసుకొని మీ ముందుకు వస్తుంది ప్రభుత్వం అన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సోదరులకు తప్పనిసరిగా పని కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ధార్మిక క్షేత్రం అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఏ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, కార్మికులందరికీ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1-2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామంటూ కూడా ఈ యాజమానులు చెప్పినాం, ఆసాములు చెప్పినాం. కాబట్టి ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఆ బకాయిలు కూడా తీర్చడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట వీనపల్లి ఉమ్మడి మండలం గొల్లకురుమ సంఘం ఆధ్వర్యంలో సామాజిక విప్లవ కార్డు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మరియు వీనపల్లి మండల అధ్యక్షుడు మెండి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య ఒక్క నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మలేష్ యాదవ్, యాప దేవయ్య యాదవ్, సిర్రం నాగరాజు, బొల్లు భూమయ్య, చేకోటి అనూష్ యాదవ్, అనవేని రవి యాదవ్, పోతుల భాస్కర్ యాదవ్, గుంటి పరశురామ్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, మొగుళ్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మన దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, సమానత్వం కోసం ఎంతో పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి నైజాంలను గుండెల్లో అడలెత్తించి మన రైతాంగానికి సాయుధ పోరాటం చేసి భూమిని విముక్తి చేయడం జరిగింది. సమానత్వం అందించడం జరిగింది. స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే వాతావరణాన్ని కల్పించి సాయుధ పోరాటంలో తొలి అమరుడైన మన దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా సాయుధ పోరాట నాయకుడైనటువంటి దొడ్డి కొమరయ్య ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి మరి ఆయన సాయుధ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడి ఆయన ప్రాణాలు అర్పించిండు. కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని నిలబడడం కోసం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా మరి ఆయన యొక్క ఆశయాలను నిలబెట్టే కొరకు నివాళులు అర్పించుకుంటూ సిరిసిల్ల బయలుదేరడం జరుగుతుంది. అందుమూలంగా మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మేల్కొని దొడ్డి కొమరయ్య ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన హక్కులు సాధించుకోవాలని చెప్పి మరి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోవు భరోసా పథకాన్ని సరికొత్త విధానంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలోనే రైతుల అభిప్రాయ సేకరణ చేపడుతుందని ముస్తాబాద్ మండలం పోతుగల్లో సహకార సంఘం జిల్లా అధికారి బుద్ధనాయుడు తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ రైతు వేదికలో సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అధ్యక్షతన సొసైటీ పరిధి గ్రామాల్లో రైతులతో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార సంఘం అధికారి బుద్ధనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు ఎన్ని ఎకరాలకు పరిమితి విధించాలి, ఎంత చెల్లించాలి, కౌలు రైతుల గుర్తింపు బోనస్ ఎవరికి చెల్లించాలి, రైతు బీమా తదితర అంశాలపై పలువురు రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. పడాపు గుట్ట భూములు ఇవ్వకుండా 5 ఎకరాలు చేశారు. మరికొందరికి రైతులకి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని కోరగా మరికొందరు సాగు చేసే వారందరికీ అందజేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంఘం అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసాలో ప్రతి సహకార సంఘంలో సభ్యులు, రైతులు, ఆదర్శ రైతుల అభిప్రాయం మేరకే ఎన్ని ఎకరాల్లో వాళ్లకు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న అన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం ఆడిటర్ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పోతుగల్ సహకార సంఘం సీఈఓ కృష్ణ, సహకార సంఘం డైరెక్టర్లు సతీష్, చంద్రరావు, లక్ష్మణరావు, కుర్రా కీర్తన్, గన్నె నరసింహులు, సహకార సంఘ పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా చివరి సమావేశం మన పోతుగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్నది. ఈరోజు చివరి డేటు 4వ తారీఖు.
కాబట్టి నిస్సంకోచంగా నిస్సందేహంగా మీ అభిప్రాయాలను నేరుగా మీ పేరు చెప్పి మీ ఊరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్పి కూడా ఇక్కడ చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం టోటల్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పోతుగాల ద్వారా మొత్తం ఈ రికార్డు అన్నింటినీ డీసీఓ గారికి పంపిస్తే డీసీఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాబట్టి నిర్మోహమాటంగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పచ్చు. అందరూ ఇందులో ఎంతమంది ఉంటే అంతమంది నిస్సందేహంగా చెప్పచ్చు. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోండి. మనందరి యొక్క అభిప్రాయాలనే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ నిర్ణయంగా తీసుకొని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి మైక్ ఇవ్వాల్సిందిగా నా సిబ్బంది గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలలో సుమారు 900 సంఘాలు మన రాష్ట్రంలో గత 29వ తారీఖు నుంచి రేపు ఈరోజు లాస్ట్ డే 4వ తారీఖు వరకు వారం రోజుల పాటు అన్ని సహకార సంఘాలలో ఇట్లాంటి జనరల్ బాండ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో సొసైటీల యొక్క సభ్యులు రైతుల యొక్క అభిప్రాయాలు, ఈ రైతు బంధు ఏ విధంగా అమలుపరచాలి, దాని పేరు కూడా రైతు భరోసాగా మారుస్తూ ఆ విధి విధానాలు ఖరారు చేయడానికి స్టేట్ లెవెల్లో ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేయడం జరిగింది. సో వారు రాష్ట్ర రైతాంగాన్ని అందరి దగ్గర కూడా ఈ పథకంపై సూచనలు సలహాలు తీసుకుని దాన్ని క్రోడీకరించి తద్వారా కొత్త విధి విధానాలు తయారు చేయాలని చెప్పి నిర్ణయించడం, దానిలో భాగంగా ఈరోజు మనందరూ కూడా సమావేశించుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని ప్రస్తుతం ఏదైతే రైతు బంధు ఉన్నదో దాన్ని యథాతథంగా అమలుపరచాలా, బాగున్నదా, ఇందులో మార్పులు చేర్పులు అవసరం లేదు అని చెప్పచ్చు. ఏదైనా మన రైతాంగాలను వేరు చేయాలి. రైతుకు మనం అనుకున్నట్టు రైతే రాజు. ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ప్రతి ఊరు కూడా తగ్గిపోతున్నారు. సో రైతులకు ఎంత చేసినా ఏం చేసినా తక్కువ. సో అది మనం పాలసీ పేరు ఏదైనా రైతులకు మేలు జరగాలి, అది ఇంపార్టెంట్. అయితే ఆ మేలు చేసే కార్యక్రమంలో క్రమంలో ఈ యొక్క పథకం ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది అనేది మనం ముందున్న ప్రధాన అంశం. దానిపైన మీరు అందరూ కూడా ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఆ అభిప్రాయం మీ పేరు మీద ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. సో పాపర్ గారు ఎట్లా అన్నారు, అదే మేము యాజిటీస్గా ఆయన పేరు మీద ఈ పథకం ఇట్లాగే ఉంటే బాగుంటుందా నేను ఇందాక చెప్తున్నాను మధ్యలో, లేదా ఇందులో మార్పులు చేర్పులు లైక్ సాగులో లేని భూమి కూడా ఇప్పుడు ప్రస్తుతం రైతు బంధు అమల్లో ఉన్నది. మరి ఆ సాగులో భూమి ఏదైతే బంజరు భూమి కానీ లేకపోతే పట్టాలు వెంచర్లు వేసినవి కానీ గుట్టలు అట్లాంటివి ఏమైనా తీసేద్దామా, లేదా దీన్ని ఒక సీలింగ్ పెడదామా, 20 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు సీలింగ్ పెట్టి ఈ రైతులకి ఇద్దామా, లేదా ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ అది కూడా నడుస్తుంది, మరి వాళ్ళని ఏమైనా పక్కన పెడదామా. అట్లాగే ట్యాక్స్ పేస్ ఐటీ ఎవరైతే పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్, మరి వాళ్ళకి ఇద్దామా వద్దా. ఇట్లా రకరకాల అభిప్రాయాలు మేము గత వారం రోజులు బట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 24 సహకార సంఘాలు ఇలాంటివి ఉన్నాయి. అన్ని 23 సంఘాలు దాదాపు పూర్తిగా వస్తుంది. చివరిగా మనం ఈరోజు ముస్తాబాద్ మండలంలో పోతుగల్ సహకార సంఘ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కాన్ఫర్ చేసుకొని ఈరోజు విడ్కోలు సమావేశానికి వచ్చి సో అందువల్ల అందరూ కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. దాన్ని మేము క్రోడీకరించి ఈ సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒపీనియన్ చెప్తే ఈ 100 మందిలో 50 మంది ఇలా అన్నారు, 30 మంది ఇలా అన్నారు, 20 మంది ఇలా అన్నారు. అట్లాగే మన 24 సంఘాల్లో కూడా క్రోడీకరిస్తాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 900 సంఘాల్లో కూడా మన సహకార శాఖ ద్వారా గవర్నమెంట్ వారికి ఈ 2 లక్షల మంది ఈ ఒపీనియన్ చెప్పారు, 3 లక్షల మంది ఈ ఒపీనియన్ చెప్పారు అని మనం గవర్నమెంట్ వారికి పంపించడం జరుగుతుంది. అందువల్ల మీరు అపోహ పడకండి. మా అభిప్రాయం ఏదో ఊరకనే తూతు మందరగా మన కార్యక్రమం జరుగుతుంది అనుకోవద్దు. మీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య మనందరికీ ఆదర్శప్రాయుడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాసవి కళ్యాణ మండపంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం సాధించిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసిన గొప్ప నాయకుడన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారని, వెనుకబడిన తరగతుల ప్రజలు గొప్ప గొప్ప పోరాటాల్లో ముందుంటారని, దానికి ఉదాహరణ దొడ్డి కొమరయ్య అన్నారు. నేటి యువత వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహనీయుల విగ్రహాలు నెలకొల్పేందుకు సహాయ సహకారాలు అందిస్తారని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. మోడీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని, నీట్ స్కామ్ సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రితో పాటు బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని గంభీరావుపేట మండల విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అఖిలపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వగా గంభీరావుపేటలో విజయవంతమైంది. ఈ సందర్భంగా తెరిచి ఉంచిన విద్యా సంస్థల్ని దగ్గరుండి బంద్ చేయించారు. నీట్ నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు నియంత్రణ చేయాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు గౌతమ్ మరియు కిరణ్, అరుణ్, రాకేష్, అజయ్, శ్రీకాంత్, గోపాల్, భరత్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ మరియు ఇతర ఏఎస్ఎఫ్, డిఎఫ్ఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు బంద్ పిలువడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేటు విద్యార్థులకు ఈరోజు పేపర్ లీకేజీపై దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగింది. విద్యార్థులకు గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళన కార్యక్రమం చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, మరియు కిషన్ రెడ్డి కావచ్చు, ఇల్లు ముట్టడించిన మరియు వాళ్ళ ఆఫీస్ ముట్టడించిన కూడా ఈరోజు నీటి విద్యార్థులకు కూడా న్యాయం చేయని పరిస్థితులు కనపడుతుంది. మరి ఈరోజు మన పార్లమెంట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు మరి దాదాపు 2 గంటల సేపు మాట్లాడారు. కానీ నిన్నటి రోజున మరి విద్యార్థులకు ఒక న్యాయం కోసం కూడా వాళ్ళకు విద్యార్థులకు హామీ కూడా ఇవ్వలేరు. మరి దీనికోసం ఈరోజు నరేంద్ర మోడీ చాలా అవసరంగా ఆలోచించాలి. ఇటువంటి సమస్యలు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఒకవైపు ఆగమవుతూ ఉన్నారు. నీటి ఎగ్జామ్ రాసి మీకు కావాల్సిన వాళ్ళకు, మీకు తొత్తులుగా ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకే పేపర్ లీకేజ్ చేసి ఈరోజు వాళ్ళ విద్యార్థులకు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులకు చిలకట మారుతున్న పరిస్థితి కనబడుతుంది దేశంలో. మరి ఈరోజు విద్యార్థుల జీవితం చిలకాడుతున్న నరేంద్ర మోడీ గారు ఖబర్దార్. ఈరోజు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ మీరు వెంటనే స్పందించాలి. స్పందించి 20 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ కుమార్. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వీరత్వాన్ని గుర్తు చేసేలా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముస్తాబాద్ మండల యాదవుల సంఘం అధ్యక్షులు రాగం నాగరాజ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదుట దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు మండల అధ్యక్షులు రాగం నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ కుల బాంధవులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైజాం సర్కార్ భూస్వాముల, జమీందారుల, దేశ్ముఖుల, పెత్తందారుల దోపిడీ, అణచివేత, వెట్టి చాకరీ, భూ విముక్తి కోసం వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కొమరయ్య అన్నారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కొమరయ్య అని వెల్లడించారు. ఆయన పోరాటాల తత్వాన్ని గుర్తు చేసి జిల్లా కేంద్రంతో పాటు ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని యాదవ కుల బాంధవులు కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే వర్ధంతి వేడుకలకు మండలం నుంచి యాదవ కుల బాంధవులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాగం నాగరాజు, నాయకులు చెవుల మల్లేశం యాదవ్, తాడేపు రవి యాదవ్, కోడ శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తాడేపు ఎల్లం, దొరగాల బాలయ్య, దేవయ్య, స్వామి, మనోహర్, శ్రీనివాస్ తదితరులు కలరు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుల సభ్యులందరికీ మరియు వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్యను మేము యాద్ చేసుకుంటూ గొల్ల కుర్మలం అందరం కలిసి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సిరిసిల్లలో జరగబోయే జిల్లా మీటింగ్లో కూడా మేము అందరం ఊరుకో 10 మందిని కలిసి వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గొల్లకుర్మ సంఘం రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో
అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ వర్ధంతి సభను అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు కూడా ఇప్పుడు ఈ వర్ధంతి వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 78వ వర్ధంతిని దొడ్డి కొమరయ్య 19 ఏళ్ల వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి, దేశముఖులకు ఎదురంగా పోరాడి తొలి బుల్లెట్ గుండెలో దిగుచుకున్న ఉద్యమ వీరుడు. మా కులానికి చెందినవాడు అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈయనతో పాటు అలనాటి పోరాటంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ, బందగి లాంటి వాళ్ళు ఎంతోమంది నిజాం రజాకార్లకు పోరాడి నేల కొరిగితేనే లక్షలాది ఎకరాల బీడు భూములను ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అందించినటువంటి ఘనత ఆనాటి ఈ యువ నాయకుల పోరాటం వల్లే ఈరోజు మనం ఈ స్ఫూర్తికి నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకొని రానున్న రోజుల్లో వెనుక గద్దె కూడా కట్టినాం. దాని మీద విగ్రహావిష్కరణ కూడా చేస్తాం, కంపల్సరీ చేస్తాం. దానికి కూడా విగ్రహావిష్కరణ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. విగ్రహం కూడా పూర్తయిపోయింది. అతి త్వరలోనే విగ్రహ నిర్మాణం కూడా ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా ఇట్లాంటి వీళ్ళ ఉద్యమ పోరాట యోధుల వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని వాళ్ళని స్మరించుకుంటూ నేను ముగించాను. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ సిరిసిల్లలో విజయవంతమైంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసేసి బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలు నిరసిస్తూ జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాలని, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాంతుల మహేష్, మల్లారపు అరుణ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని తెలిపారు. ఎన్డీఏను రద్దు చేయాలి, నీట్, యూజీసీ నెట్, సిఎస్ఆర్, యూజీసీ కంటెంట్ నెట్ అవకతవకలకు సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, జాతీయ పరీక్షల సమగ్రతకు కృషి చేయాలి, సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, ఉమ్మడి జాబితాలో అంశమైన విద్యపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు లాగేసుకుని విద్యపై పూర్తి నియంత్రణ కోసం యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలన్నారు. నీట్ కౌన్సిలింగ్ వెంటనే ఆపేయాలి, ఇటీవలే పీహెచ్డీ అడ్మిషన్ల భర్తీకై నెట్ స్కోర్ కంపల్సరీ నిబంధన ఎత్తివేయాలని, కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, నేదూరి శ్రీకాంత్, రాకేష్, సాయితేజ, ప్రవళిక, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా విద్యా సంస్థలన్నింటినీ ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మరి నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి నిరసనగానే ఈ బంద్ చేపట్టడం జరిగింది. దఫల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నా, మరి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటున్నా ఈ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో కేంద్రంలో, అతను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్టీఏను పారదర్శకంగా నడపలేకపోతున్నారు కాబట్టి మరి రాష్ట్రాలకే హక్కులు కల్పించి నీట్ పరీక్షను నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఇలా రోడ్ల పాలై చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. విచ్చలవిడిగా పేపర్లు 1-2 కోట్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. మరి దర్యాప్తు సంస్థలు మరి ఆలోచన చేసి మరి కేసులు నమోదు చేసి బాధితులను శిక్షించి ఓకే. దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థుల ప్రవేశ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ మరి దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు పెట్టినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఎన్టీఏను రద్దు చేయాలి. మరి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మరి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో
భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే నీటి పేపర్ ఉందో ఆ నీటి పేపర్ జరిగినటువంటి లీకేజ్ మరి దశల వారీగా మేము పోరాటాలు చేస్తున్నాం. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఏదైతే జూన్ 4 నాడు మరి ఏదైతే ఇచ్చిరో నీటి ఫలితాలు మరి అందులో అందరికీ కూడా 720 మార్కులు 67 మందికి రావడం జరిగింది. మరి ఏ విధంగా అది సాధ్యమని చెప్పేసి దానిలో చూసినట్టయితే అక్కడ చాలా రాష్ట్రాలు ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్న బీహార్ లాంటి ప్రాంతాలలో అక్కడ మరి పేపర్ లీకేజ్ అయింది స్పష్టంగా ఏర్పడుతుంది. మరి అక్కడ విద్యార్థుల నుంచి పోలీసులు తీసుకున్న వాంగ్మూలంలో కూడా అక్కడ మరి ఒక పేపర్కి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఇచ్చి కూడా పేపర్ కొన్నటువంటి కూడా అక్కడ ఫలితాలు అక్కడ తెలియడం జరిగింది. మరి అయినా కానీ వెంటనే నీటి ఏదైతే అవకతవకలు జరిగిందో లీకేజ్ జరిగిందో దాన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, ఎన్టీఏను రద్దు చేయాలి, మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో కూడా ప్రతి ఒక్కరికి బంధుకు సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గంభీరాపేట మండలం ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు బుధవారం 16,000 పార్థివ లింగాలు తయారు చేసి ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నారు. లోక కళ్యాణార్థం వారణాసి కాశీ క్షేత్రంలో సద్గురులు శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి సద్గురులు డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముగ శర్మ శుభ ఆశీస్సులతో పరమ పావని శ్రీ కాశీ క్షేత్రంలో కార్తీక మాసం నందు పార్థివ లింగాలు గంగలో విలీనం చేస్తారని తెలిపారు. శుభ సందర్భం నిత్యాగ్ని హవన వైదిక కార్యక్రమాలు వేద పండితులు విజయవాడ బ్రహ్మశ్రీ చోడవరపు శివశర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ మహాగణపతి కాలభైరవ రుద్ర చండీ వారాహి శ్రీ విద్య 28 నక్షత్ర ఆదిత్యాది నవగ్రహ వాహనాలు ప్రతినిత్యం 1,00,000 బిల్వార్చనలు నిర్వహిస్తున్నట్టు దేవి ఉపాసకులు నిట్టెల కిరణ్మయి తెలిపారు. పరమేశ్వరి మాయమ్మ కాపాడవమ్మము పుణ్యచారిత్రి నిన్ను నిరతములు పూజించుమమ్మ మేము అష్టాదశ శాస్త్రములు 4 వేదములు తెచ్చిరకు వచ్చరమ్మ బంధువుల పిలిచిరమ్మ యోచించి బిడ్డలను కట్టి కొట్టించునను కట్టి యుద్ధము చేస్తున్నా ఇటువంటి వాసవిని ఘోరముగా పాలురను చూసినమ్మ తలచిరమ్మ వాళ్ళు ఇప్పుడు ఎట్లు చేయు కాదన్నా కవగాని చుట్టూ కవగాని పుణ్యచారిత్రి నిన్ను నిరతములు పూజించుమమ్మ మేము జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి భగం గౌతమి కడే హిమాలయే కేరారం కనబడుతున్నాయా అందరిలో ముగ్గురు చేతులు పెట్టి కొంచెం ముందు చేద్దాం పట్టుకొని కట్టే ఇదేమన్నా చేతిలో ఇది కోటి పార్థివలింగాల కార్యక్రమం ప్రారంభమైంది. అయితే అందులో భాగంగా గంభీరపేట నుండి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నుండి మేము మహిళలం అందరం కలిసి 16,000 పార్థివలింగాలు చేశాము. ఇవి సిరిసిల్ల డివిజన్కి అప్పచెప్తాము. వాళ్ళు ఏంటంటే కాశీకి తీసుకెళ్తారు. అక్కడ కాశీలో 9 రోజులు ఈ పార్థివలింగార్చన జరుగుతుంది. అది షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది ముముక్ష భవన్లో. అట్టి కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది 9 రోజుల కార్యక్రమం. ఈ 9 రోజుల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ సామూహికంగా వాళ్ళు భజన చేసుకుంటూ గంగాలో నిమజ్జనం చేస్తారు ఈ లింగాలని. ఆర్యవైశ్య సంఘం గంభీరావుపేట ఈ కోటి పార్థివలింగ అర్చన కాశీలో జరిగే కార్యక్రమానికి
సంబంధించి ఇక్కడ ఈ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలందరూ 16,000 లింగాలను పార్థివ లింగాలను తయారు చేశారు. ఇట్టి లింగాలను కాశీకి పంపడం జరుగుతుంది సిరిసిల్ల డివిజన్ ఆధ్వర్యంలో. అక్కడ జరిగే కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏ కార్యక్రమమైనా పుణ్య కార్యక్రమము ఇక్కడ చేసిన దానికి కాశీలో చేసిన దానికి ఎన్నో రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో మహిళలందరూ బాగా శ్రమ చేసి తయారు చేయడం జరిగింది. ఇది లోక కళ్యాణార్థం జరుగుతున్నది. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎంపీటీసీ సభ్యురాలు కొత్తపల్లి పద్మదేవయ్య పదవీకాలం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింబలపై గెలిచి చరిత్రలో నిలిచిపోయిన ఏకైక ఎంపీటీసీ పద్మదేవయ్య అన్నారు. బండలింగంపల్లి గ్రామ ప్రజలకు 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎంపీటీసీగా విశేష సేవలు అందించారన్నారు. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఒత్తిడి చేసిన ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ధర్నా, రాస్తారోకోలు, పోరాటాలు, నినాదాలు చేయడంలో దేవన్న ముందుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేశారని, ఆయన చేసిన సేవలకు పార్టీ పరంగా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయన్ను త్వరలో ఉన్నత పదవిలో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, పందిళ్ల లింగం గౌడ్, చేపూరి రాజేశం గుప్తా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెనిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురపు రాములు, బండారి బాలరెడ్డి, ఎడ్ల రాజ్ కుమార్, కుంభాల మల్లారెడ్డి, నందికిషన్, సూడిది రాజేందర్, బాణుతి రాజునాయక్, మద్దుల శ్రీపాల్ రెడ్డి, గూండాడి రామరెడ్డి, రవి, రఫీక్, గంటబుచ్చగౌడ్, పందిల శ్రీనివాస్ గౌడ్, పందిల సుధాకర్ గౌడ్, బాలయ్య, మేగి నరసయ్య, ధర్మేందర్, ఎల్లగౌడ్, దండు శ్రీనివాస్, ఇమాం, అంతేర్పుల గోపాల్, మిరియాల్కర్ చందు, రావుల ముత్యంరెడ్డి, మేడిపల్లి రవి, మాడుతు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండలింగంపల్లికి చెందిన కొత్తపల్లి పద్మ దేవయ్య ఎంపీటీసీ గారు ఏకైక ఎంపీటీసీ ఎల్లారెడ్డిపేట మండల్కు. కానీ ఎన్ని ఒడతొలుపులు వచ్చినా పార్టీని పట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, అందరిలాగా మారే వ్యక్తిని కాదని ఒక పట్టుదల కొద్దీ ఉన్న వ్యక్తి అంటే నిజంగా పద్మ దేవయ్య గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అందరూ ఏది అధికారంలో ఉంటే దాంట్లో పోవడం అవన్నీ, కానీ మా పద్మ దేవయ్య గారిని మాత్రం పార్టీని పట్టుకొని 5 సంవత్సరాలు నిన్నటికి ముగించుకొని మేము పార్టీ ఆఫీసులో మంచి ఉత్సాహంగా సన్మానం కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు కార్యకర్తలు అందరం ఘన స్వాగతంగా మంచి సన్మానం చేసినాం. వీళ్లకు అందరికీ ధన్యవాదాలు. బండలింగంపల్లి ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ దేవయ్య గారులకు సన్మాన కార్యక్రమం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమ గ్రహీత అయినటువంటి కొత్తపల్లి పద్మా దేవన్న గారు 5 సంవత్సరాల క్రితం, అప్పుడు మేము కూడా అందరం కూడా పోటీ లోపల నిలబడడం జరిగింది. కానీ బండలింగంపల్లి లోపల హోరాహోరీ పోరాడి ఆ కాలం లోపల మా మండలం లోపల కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద గెలిచినటువంటి ఏకైక వ్యక్తి కొత్తపల్లి పద్మాదేవయ్య గారు. మరి 5 సంవత్సరాల పాటు గ్రామస్తులకు విశేషమైనటువంటి సేవలు అందించి ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా దేవన్న గారు ఎన్ని కేసులైనప్పటికీ, ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ
ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏకైక వ్యక్తిగా నిలబడి ఈరోజు మండలం లోపల ఎక్కడైనా ఏదైనా ధర్నాలు రాస్తారోకలు గతంలో కూడా జరిగిందంటే దానికి మా దేవన్ననే ముందుండి మరి ఆయన నినాదాలు చెప్పడం లోపల కానీ పోరాటం చేయడం లోపల కానీ ఏకైక వ్యక్తిగా నిలబడ్డందుకు మాకందరికి కూడా చాలా గర్వకారణం అనిపిస్తుంది. మేము జిల్లా వేదికల నుంచి ఎల్లారెడ్డిపేట వరకు కూడా మేమందరం ఒకటే మాట చెప్తాం. మాకు ఏకైక ఎంపీటీసీ కొత్తపల్లి పద్మాదేవన్న గారు ఉన్నారు. ఎక్కడైనా కానీ పోరాటం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని పనులు ఇస్తామని చెప్పినా కానీ వెళ్లకుండా నిలబడగలిగినటువంటి వ్యక్తి మరి చరిత్ర లోపల నిలిచిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గత 7 మాసాలుగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ఇది ఇలాగే కొనసాగితే గీత కార్మికుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాములు మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని, సుమారు 30,000 మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. 7 మాసాల నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కోరగా 7 మాసాలవుతున్నా ఇప్పటి వరకు వస్త్ర పరిశ్రమపై ఎలాంటి ప్రకటనలు లేవన్నారు. ఇక్కడ కార్మికులు ఆదుకునేందుకు నేతన్నల పోరు యాత్ర ప్రారంభిద్దామనుకున్నామని, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంత సమయం ఇచ్చామన్నారు. రాజకీయ పరంగా పరిశ్రమను నాశనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, వేలాది మంది కార్మికులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తన పాలసీ విధానాన్ని ప్రకటించాలన్నారు. కార్మికులందరికీ పని కల్పించాలని, విద్యుత్ సబ్సిడీ యథావిధిగా కొనసాగించాలని, పాత బకాయిలు సకాలంలో చెల్లించాలని సీతారాములు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, ముసం రమేష్, కోడం రమణ, అన్నల్దాస్ గణేష్, సీమల సత్యం, జవాజీ విమల, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ సంక్షోభ ఫలితంగా ఇప్పుడు 9 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. పనులు లేక అప్పుడయ్యి దిక్కురోజన పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సుమారు ఈ ఇండస్ట్రీ మీద 30,000 మంది సిరిసిల్లలో ఆధారపడనేది సాధారణమైనటువంటి లెక్కలున్నాయి. ఈ గత 7 మాసాల నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల తద్వారా పనులు లేక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని మేము ప్రారంభంలోనే ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకుపోయాము. వివిధ సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, సదస్సులు, ఇట్లా రకరకాల యాంగిల్స్లో మా పోరాటాలు మేము కొనసాగించడం అనేది జరిగింది. మా నిరసనను కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. అప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే మా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి, ఇప్పుడే కదా మేము కొత్తగా ఇంకా తేరుకోక ముందు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా అని చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇప్పటికీ అధికారం వచ్చి 7 మాసాలు అయింది. ఇంకా అవే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. సమస్యలు పరిష్కారం కావట్లేదు. రోజువారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని దీని తీవ్రతని ఆధారం చేసుకొని మేము ఈ నెల 7వ తేదీ నాడు నేతన్న ఊరు యాత్రని ఇక్కడ ప్రారంభం చేద్దామని అనుకున్నాం. ఈ యాత్ర రాష్ట్రమంతా తిరిగి హైదరాబాద్లో 15వ తేదీ నాడు ముగించాలనేది మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇక్కడ పవర్లూమ్స్ ప్లస్ చేనేత 2 రంగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ ఉద్యమానికి చేనేత కార్మిక సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని కొనసాగిస్తూ 2 సంఘాలు కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని నిన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కమిషనర్ శైలజ రామయ్య గారు మా సంఘాలని ఆహ్వానించారు చర్చల కోసం. మీ డిమాండ్స్ ఏమున్నాయి, మీ బాధలు ఏమున్నాయో చెప్తే మేము విని పరిష్కారం చేస్తాము, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, మాకు బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయి,
మీరు కొంచెం సమయం ఇవ్వండి, మీ పోరాయాత్రని మీ పోరాట కార్యక్రమాన్ని వాయిదా చేసుకొని అని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. నేను చెప్పింది ఏంటంటే మీరు సమస్యలు పరిష్కారం చేస్తే మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మీరు సమస్యలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఇది రాజకీయ కోణం నుంచి సంక్షోభం వస్తుందని భావిస్తున్నాం మేము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ ఉండి, ఈ రెండు రకాల వైరుధ్యాలు, ఈ పార్టీల యొక్క వైరుధ్యాల వల్ల అక్కడ చేనేత కార్మికుల్ని, పౌరం కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు అనిపిస్తున్నది. దయచేసి దీని రాజకీయాలతో లింక్ పెట్టద్దు. రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, వాళ్ళ తప్పులుంటే విమర్శించండి, వాళ్ళ తప్పులుంటే యాక్షన్ తీసుకోండి. అంతకన్నా మంచి పని చేయండి, అంతకన్నా మంచి స్కీములు ఇంప్లిమెంట్ చేయండి. ఆ విధంగా మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇది రాజకీయపరమైనటువంటి ఆలోచనతో నష్టం చేస్తే అక్కడ 30,000 మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నష్టం జరిగింది. మీరు ఆలోచించండి అని మేము చెప్పడం మనకి జరిగింది. ఆ సందర్భంగా మంత్రి కానీ శైలజ రామయ్య కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు, మీ సమస్యలు పరిష్కారం చేస్తాను మాకు హామీ ఇచ్చారు. మంత్రి గారు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఆ పరిధిలో కానీ పాలసీ సంబంధించిన అంశాలు, బడ్జెట్ సంబంధించిన అంశాలు మా ముందు పెడితే మేము క్యాబినెట్లో చర్చించి మేము తగిన నిర్ణయం తీసుకుంటాం, తగిన బడ్జెట్ కేటాయిస్తామని మంత్రి గారు మాకు చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఇద్దరిని కలిపి సమావేశం జరిగింది. విడివిడి సమావేశాలు కూడా జరిగినాయి. ఈ విడివిడి సమావేశాలు జరిగినప్పుడు శైలజా రామయ్య గారితో దాదాపు 2 గంటలు చర్చించాం. మొదటి విషయం ఏంది, మొదలు కార్మికులకు పని కావాలి. పని కావాలంటే మీరు ఆర్డర్ ఇవ్వాలి. ఇదివరకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేతిలో పని దొరికింది. ఇప్పుడు పేరేం పెట్టుకుంటారో మాకు అనవసరం, కానీ వాళ్ళకి మాత్రం మీరు తక్షణం పని కల్పించండి. దాంతోపాటు బకాయిలు ఉన్నాయి అంటున్నారు, ఆ బకాయిలు కూడా రిలీజ్ చేయండి అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి మేజర్ ఇష్యూ కింద ఈ డిమాండ్ని మేము పెట్టాం. ఆమె చెప్పింది ఏంది, మేము ఇప్పటికే 25 లక్షల మీటర్లు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చినాం. అంటే 25 లక్షల మీటర్లు ఏ మూల సరిపోద్ది, 4 రోజులు సరిపోద్ది. మరి మిగతా సంగతి ఏంటి, మిగతా డిపార్ట్మెంట్ల సంగతి ఏంటి అని అన్నప్పుడు మేము ఎంత క్రోడీకరిస్తున్నాం, దాన్ని బట్టి అందరికీ పని కల్పించేటువంటి ఆలోచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.